రెడ్ ఛాంపియన్స్ ట్రోఫీ చరమాంకానికి చేరుకుంది. టోర్నీలో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా న్యూజిలాండ్ తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. లీగ్ స్టేజ్ లో కివీస్ ను చిత్తు చేసిన భారత్ ఫైనల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. కప్ ను కొట్టేసి 2000 సంవత్సరంలో భారత్ ను ఓడించిన కివీస్ పై రివెంజ్ తీర్చుకోవాలని కసిగా ఉంది భారత్. ఇక అన్ని మ్యాచ్లు దుబాయ్ లోనే ఆడడం కలిసొచ్చే అంశం అంటున్నారు అభిమానులు. రోహిత్ శర్మ 15 ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలంటున్నారు. టీమిండియా ఖచ్చితంగా కప్ సాధిస్తుందంటున్న భాగ్యనగర క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం ఫైనల్ ఫైట్. ఇప్పటి వరకు ఏ ఒక్క మ్యాచ్ ఓటం అనేది లేకుండా ఫైనల్ వరకు చేరుకున్నారు. అయితే ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది అందరినీ ఉత్కంఠ కలిగిస్తున్న అంశం. ఇప్పటివరకు చాలా మంది ప్రార్థనలు కూడా చేస్తున్నారు మ్యాచ్ విన్ అవ్వాలని చెప్పి. సో క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఆశ అయితే రెండు దిగ్గజ టీములు ఇవాళ తలపడబోతున్నాయి. అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. భారతీయులంతా ఆ మాటకు వస్తే ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. ఉప్పల్ స్టేడియంలో ఉన్నట్టుగా క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది ఏంటి ఇవాళ మ్యాచ్ అనేది తెలుసుకుందాం. ఎట్లా అంటే ఇవాళ ఎలా ఉండబోతుంది అంటే చెప్పండి అన్న. ఇండియా ఏం లేదు, న్యూజిలాండ్ కూడా టఫే. ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా గెలవాలనుకుంటాం, కానీ తక్కువ అంచనా ఏది లేదు. టీంని వెయిట్ చేయాలి. మ్యాచ్ గురించి వెయిట్ చేస్తున్నాం అందరం. కంపల్సరీ ఇండియానే గెలవాలని కోరుకుంటున్నాం అందరం. ఓకే, ఎట్లా అంటే ఎట్లాంటి హోప్స్ ఉన్నాయి, ఎవరి మీద హోప్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఇండియా మీద హోప్స్ ఉన్నాయి, కానీ న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయదు. న్యూజిలాండ్ కూడా మంచి టీం, బౌలింగ్లో బ్యాటింగ్లో ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు. ఇండియా కూడా మంచి బ్యాట్స్మెన్స్, మంచి బౌలర్స్ ఉన్నారు. కానీ ఇండియాకు సండే అనే ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ప్రతి సండే వరల్డ్ కప్ సండే కూడా వరల్డ్ కప్ ఫైనల్ సండేనే వచ్చింది, ఇండియా ఓడిపోవడం జరిగింది. అలా చిన్న సండే సెంటిమెంట్ ఒకటి ఉంది ఇండియాకి. అంతేగాని ఇండియానే కంపల్సరీ విన్. రోహిత్ శర్మ ఇవాళ కంపల్సరీ సెంచరీ చేస్తాడు. సండే రోజు ఫైనల్ అయితే ఇట్లాంటి సెంటిమెంటా, లేకపోతే సండే రోజు ఫైనల్ అయితే ఇలాంటి ఫైనల్ ఓన్లీ ఫైనల్స్ ఓన్లీ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ ఓన్లీ సండే వస్తే ఇండియాకు సెంటిమెంట్ రావట్లేదు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి ఇండియా గెలుస్తుంది 100%. ఓకే, ఇంకోటి ఏంటంటే ప్రతి టాస్లో ఓడిపోతుంది భారత్. ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో కూడా అదే జరిగింది. ఇవాళ గెలుస్తుందా? గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే బెటరా, బౌలింగ్ తీసుకుంటే? ఇవాళ ఫైనల్ కాబట్టి టాస్ కీలకం. ఈరోజు టాస్ ఇండియా అయితే గెలిస్తే ఈరోజు బ్యాటింగ్ తీసుకుంటే మనం సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం టఫ్, బౌలింగ్ కొంచెం టైట్ వేసి వాళ్ళకు కూడా ప్రెషర్ పెంచవచ్చు. అందుకు మనం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఇవాళ ఈ ఫైనల్ కోసం ఎదురు చూస్తున్నాము. ఇది గెలిచి మన ఇండియాకి మొన్న లాస్ట్ జరిగిన వరల్డ్ కప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినాం కదా, ఇప్పుడు గెలిచి మన దేశానికి మొత్తం కొంచెం హ్యాపీనెస్ ఇవ్వాలని మన టీమిండియాని మొత్తం కోరుకుంటున్నాం. చెప్పండి. ఎలాగైతే మనము 2020 టోర్నమెంట్లో వెస్టిండీస్లో ఏదైతే భారత్ జెండా మనం పాతినామో వెస్టిండీస్లో, అలాగే ఈరోజు జరగబోతుంది మనం దుబాయ్లో మన ఇండియా జెండా, మన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పాతబోతున్నారు. ఇండియా ఇండియా ఇండియా. రోహిత్ శర్మ ఇప్పటివరకు కూడా హాఫ్ సెంచరీ చేయనటువంటి ఈ రోజు సెంచరీకి రెడీ ఉండండి, సెలబ్రేషన్స్ కి రెడీ ఉండండి. ఈ రోజు 100% సెంచరీ గ్యారంటీడ్ బై రోహిత్ శర్మ. ఎవరు ఆడినా మంచిదే, రోహిత్ శర్మ ఆడితే ఇంకా బెటర్. రోహిత్ శర్మ ఉందా 100%. కోహ్లీ వదలడు, రన్ మెషిన్ వదలడు. ఈ రోజు ఇచ్చేసి పోతాడు. చేజింగ్ వస్తే విరాట్ కోహ్లీ 150 కొట్టైనా మ్యాచ్ గెలిపిస్తాడు సింగల్ గా. చేజింగ్ మాస్టర్ కోహ్లీ మాత్రం ఈ రోజు మ్యాచ్ కంపల్సరీ 100% గెలిపిస్తాడు. అది రాసుకోరి సాయంత్రం. జై విరాట్ కోహ్లీ. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ చాలా బాగా ఆడుతున్నాడు. తొందరగా వికెట్లు పోయినా మిడిల్ ఆర్డర్ లో మంచిగా ఆడి టీమ్ ఇండియాకు స్కోర్ తీసుకొస్తున్నాడు. కంపల్సరీ ఇండియా విన్ ఇయ్యాలా. ఇంకోటి వరుణ్ చక్రవర్తి కూడా మాయాజాలం చేసింది. గత చక్రవర్తి ఏంటంటే మిస్టరీ అయిపోయింది మొత్తం, ఏం అర్థమైతలేదు. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిండు. ఈసారి కూడా అదే కోరుతున్నాం, 5 వికెట్స్ మెయిన్. ఈ రోజు కూడా మెయిన్ 5 వికెట్లు తీస్తే కథమాలు. ఇంకా ఇంకొండరు ఇక మ్యాప్ లో కూడా అనిపించారు ఇంకా. చెప్పండి ఎలా ఉంటుంది ఇండియా మ్యాచ్? ఓపెనర్స్ ఫామ్ లోకి రావాలి. యాక్చువల్ గా గిల్ ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈరోజు సెంచరీ కొడతాడు. రోహిత్ శర్మ 10 అవర్స్ ఉంటే మ్యాచ్ మనదే. 10 చాలు రోహిత్ శర్మ, ఖచ్చితంగా 10 అవర్స్ చాలు రోహిత్ శర్మకి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఓపెనర్స్ మెయిన్ కీలకం వాళ్ళ పార్ట్నర్షిప్. ఏమంటారు? ఆటోమేటిక్ 10 అవర్స్ ఉంటే రోహిత్ శర్మ ఫాయిగా
ఫైరే ఇక దాకా వేరే అవసరమే లేదు ఇక సింహం రోహిత్ శర్మ ఇక వన్ సైడ్ అయిపోతుంది మ్యాచ్ ఇక ఓకే ఇంకా రోహిత్ శర్మ వన్ సైడ్ కొడతారు రోహిత్ శర్మ 10 ఓవర్లు నిలబడితే ఉచ్చోపిస్తాడు దాంతో పాటు అంటే మిగతా అంటే అటు శుభ్మన్ గిల్ కావచ్చు వీళ్ళు గతంలో రాణించినట్టు నాకు విధంగా కనిపించలేదు ఈసారి ఎట్లుంటది శుభన్ గిల్ అయితే ఫామ్ లో ఉన్నారండి. యాక్చువల్ లాస్ట్ టైం కూడా కొట్టారు కదా, శుభన్ గిల్ ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ఒక్కడు ఫామ్ లోకి వచ్చి ఈ రోజు సెంచరీ చేస్తాడు కూడా, ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది పక్కా. దాంతో పాటు ఈసారి శుభ్మన్ గిల్తో పాటు దాంతో పాటు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విషయంలో ఎలాంటి హోప్స్ పెట్టుకోవచ్చు అంటారు? మొత్తం ఉన్న డిపెండ్ ఇప్పుడు స్పిన్ పరంగా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఉన్న ఫామ్ లో బెస్ట్. ఇప్పుడు అతనికి ఇట్లా ఒక 2 వికెట్ తీసిన మ్యాచ్ కి మెయిన్ టాప్ ఆర్డర్స్ 2 చాలు. వెనకడి కింద అక్షర్ పటేల్, జడేజా, మళ్ళీ ఇంకా కుల్దీప్ యాదవ్, షమీది కూడా ఒక 3 వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరు పంచుకోవాలి. అందరు మొత్తం టీం ఎట్లుందో టీం అందరు ఆడి ఇండియాని గెలిపించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. మన జరిగినట్టు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్ లో కూడా వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశారు. ఈసారి కూడా మాయాజాలం చేయొచ్చు. తప్పకుండా మేము కూడా తను 5 వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 5 వికెట్లు ఇంకా ఎక్కువ తీస్తే ఇంకా మంచిది మాకు. ఎందుకంటే ఎంతవరకు వరుణ్ చక్రవర్తి హోప్స్ ఉన్నాయో టోటల్ ఇవాళ బౌలింగ్ లైన్ మొత్తం స్పిన్ లైన్ కాబట్టి అందరికి ఎక్స్పెక్టేషన్ మొత్తం వరుణ్ చక్రవర్తి ఉంది. సో మేబీ చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మనం వరుణ్ చక్రవర్తి అనుకుంటున్నాము. వాళ్ళు కూడా ఫోకస్ చేసి వరుణ్ చక్రవర్తి కూడా ట్రై చేయొచ్చు కదా. బౌలింగ్ అనేది ఏందనేది తెలియవచ్చు. మన హోప్ మొత్తం మన అందరినీ కోరుకునేది మాత్రం వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అవి వల్ల జరగాలి. ఇంకోటి ఏంటంటే కివీస్ కూడా మంచి ఫామ్ లో ఉంది. మొన్న జరిగినట్టు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విషయంలో కూడా 562 దాకా కొట్టారు. ఇవాళ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈరోజు కంపల్సరీ ఈరోజు 250 లోపు ప్యాక్ అయిపోతుంది న్యూజిలాండ్. ఇంకోటి 2000 లో మన రివెంజ్ ఇంకా మిగిలే ఉంది. ఆ రివెంజ్ ఐసీసీ టోర్నమెంట్ లో 2019 రివెంజ్ మనము తీర్చుకునేది ఉంది. అది రవిచంద్ర అభిమానుల యొక్క ఆశలు తెలుసుకుందాం. మ్యాచ్ గురించి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.